నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. మొన్న జరిగిన కోల్కతా ఘటన మీద గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్స్ డాక్టర్స్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు 3 రోజుల నుంచి. అయితే ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, చెప్పండి, అసలు ఈ యొక్క ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మన భారతదేశంలో చూసుకుంటే గంటకి 4 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి ఏందంటారు? సార్, ఏంటి అనేది అది మైండ్ సెట్ సార్, వాళ్ళ అప్బ్రింగింగ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత లేదనుకున్నా సార్, ఒక అమ్మాయిని ఎలా చూడాలి ఏంటనేది వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి నేర్పించాలి. ప్లస్ వాళ్ళ సొసైటీ, ఇప్పుడున్న ఈ మీడియా అండ్ వాళ్ళు యూస్ చేసే టూల్స్, డివైజెస్, దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. దాని మీద ఒక చెక్ ఉండాలి సార్. అది పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదా గవర్నమెంట్ స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చి దాని మీద చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందనే దానికంటే, ఇలాంటిది ఇంక నుంచి జరగకుండా చూడాలి అని అంటే స్ట్రింజెంట్ లాస్ కావాలి. ఇప్పుడు జరిగిన ప్రతి దానికి ఒక స్ట్రింజెంట్ లా తీసుకురావాలి సార్. అది ఎలా ఉండాలంటే, ఇంకోసారి ఈ ఇన్సిడెంట్ జరగాలనే థాట్ వస్తేనే వాళ్ళకి భయం రావాలి. అలా ఉండాలి, అలాంటి లాస్ తీసుకురావాలి. ఇప్పుడు జరిగిన కోల్కతా ఇన్సిడెంట్, ఆమెకి జస్టిస్ జరగాలి. ఇలాంటివే చాలా జరుగున్నాయి, వాటికి త్వరగా జస్టిస్ కావాలి. కోర్టులో నాంచుతూ పోతే ఎవరికి సార్ లాభం? ఎవరికి? వాళ్ళ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారు? తన కన్న కళలకి ఎవరు సమాధానం చెప్తారు? తను చేసిన హార్డ్ వర్క్ ఎవరు సమాధానం చెప్తారు? తను పడిన స్ట్రెస్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు 36 hours డ్యూటీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సార్ దాన్ని ఎంత బాధగా ఉంటుంది. ఒక రూమ్ ఉండదు, ఒక ఫెసిలిటీ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు, పడుకునేదానికి ప్లేస్ ఉండదు. అయినా పేషెంట్కి బాగాలేదంటే వెంటనే వెళ్ళి చూస్తాం. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇప్పుడు ఇంత చేసి కూడా తను సాధించింది ఏంటి సార్? తను చదివి ఒక 30-year-old ఫీమేల్ తను ఏం చూసిందని లైఫ్లో? ఇలాంటి వాళ్ళే, ఇలాంటి ఫీమేల్స్ ఎంతమందికి, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా, వీళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. ఇలా జరగాలంటే స్ట్రింజెంట్ లాస్ కావాలి. జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి జస్టిస్ జరగాలి. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా స్ట్రింజెంట్ లాస్ తీసుకురావాలి. ఇంకా డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. దానికోసమే మా ఈ పోరాటం. కేంద్రంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి నినాదం తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గన్ను కన్నా జగన్ ముందు ఉంటారని చెప్పేసి ఇట్లాంటి మాటల వరకే చెప్తున్నారు. కానీ ఆడపిల్లలకైతే ఈ రోజుకి రక్షణ అయితే లేదు. ఈ రక్షణ కావాలంటే ఎటువంటి శిక్ష పడేలా చూడాలి? ఎటువంటి శిక్ష పడేలా అంటే సార్, వాళ్ళకి భయపడాలి సార్. వన్నులో వణుకు పుట్టాలి. ఆ టైప్ ఆఫ్, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఒక బార్డర్ క్రాస్ అయితేనే వాళ్ళకి ఎలాంటివి చేస్తున్నారో అది నేను మీకు చెప్పలేను. అలా చేస్తున్నారు. ఏం తప్పు చేశారని? వాళ్ళు దేశం కోసం కాపాడడానికే కదా చేస్తుంది. అయినా వాళ్ళని అంత హింస పెడుతున్నారు. మరి కావాలని జాన్ బూజ్కి వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఒక అమ్మాయిని, అది ఏ తప్పు చేయకుండా. మరి అలాంటి వాళ్ళకి ఇంకెంత పెద్ద శిక్ష పడాలి సార్? మేము అలాంటి శిక్షనే కోరుకుంటున్నాం. నేను ఒక్కదాన్నే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. అయితే చూసుకున్నట్లయితే ఆడపిల్ల మీద, అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా ఏదైనా కానీ, ఒక జీవిగా కానీ, ఒక పురుషుడు వచ్చి ఒక మహిళ మీద అంటే అట్రాక్షన్ అయితే ఉంటుంది. కానీ చిన్నపిల్ల, ఇప్పుడు పుట్టిన పిల్ల మీద కానీ చూసుకున్నట్లయితే పండు ముసలామి దాకా ఎట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి అన్నిటికీ ఏంటి అసలు నిపుణులు? అంటే ఒక చిన్న కరోనా వస్తేనే ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి ఎంతో మంది ఇది చేశారు. కానీ ఇట్లా మహిళల ప్రాణాలు పోతున్నాయి, దీని మీద నిపుణులు ఏది చేయలేదంటారా? సార్, దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్, సైకియాట్రిక్ కండిషన్స్. దానికి ట్రీట్మెంట్ అంటే ఇంకా అది ఒక వేరే సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్ వాళ్ళకి. అది చాలా రేర్ కేసెస్. వాటికి దాని పక్కన పెట్టండి సార్. అంటే ఇప్పుడు చేసే వాళ్ళందరికీ సైకియాట్రిక్ ఇల్నెస్ ఉందని చెప్తామా? కావాలని కూడా చాలా మంది చేస్తున్నారు. అలా జరగకుండా చేయాలని ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేస్తుంది. మహిళలకి ప్రొటెక్షన్ కావాలి. మేము డాక్టర్స్కి ఒక్కటే జరిగిందని కాదు సార్, ఇక్కడ ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి, ప్రతి అమ్మాయి మీద జరిగే, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇక మీద జరగకూడదు అనే ఈ ప్రొటెస్ట్ చేస్తుంది. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ యొక్క అత్యాచారం జరిగింది కదా, మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, ఈ ఆపాలంటే ఏం చేయమంటారు?
ఆపడానికి ఇప్పటివరకు చాలా జరిగాయి, కానీ ఎటువంటి యూజ్ ఉండదు. ప్రతిసారి ప్రొటెస్ట్ చేస్తాం, ప్రతిసారి క్యాండిల్ లైట్స్ చేస్తాం, స్టిల్ నో యూజ్ ఆఫ్ ఇట్, నో ప్రాపర్ లాస్, నో stringent laws, not at all involving, and government also not at all responding in this situation. And please dear parents, you educate your sons, please stop your sons to go out at night, not stop your girls to go out night. And please dear friends, please educate your friends, male friends about this. And please every girl educate your male friends about this. All men should educate their brains, not only about studies. In this matters, how you should treat your mother, how we should treat your sister, and how you should treat your female friends. In that way you should treat every girl, not only about your mothers, not only about your own in your home children, not only every girl in road, every girl. Our independence came at 1947, still we are fighting for our girls independence till now. What the situation in India, I don't know what's happening in India. Still we are very scared of these kind of situations happening in India. Still not at all proper laws are coming, not at all nobody responding. Just a proper of 1 week or 2 days everybody protesting, everybody making candle light, still no use of it. No, not at all. ఇండిపెండెన్స్ డే జరిగి ఒక 3 రోజులు అవుతుంది. అయితే On the day of independence only, that 3,000 goons are entering in a hospital, not at all in public also. In a hospital 3,000 goons are went and they destroyed everything. What's this? Even government also not at all responding, and they make that no gatherings for 1 week. What this? Is it right? And we elected a few members to administer. They are also on their own selfishness, not at all responding in this situation. తల్లిదండ్రుల పెంపకమే లోపం అంటే అండి, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చెప్పిన మాట వింటారని చెప్పలేము కదండి. వాళ్ళ స్నేహితుల్లో ఉండొచ్చు, కొంతమంది మంచి స్నేహితులు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. మనం ఏది ఫాలో అవుతున్నాం, మంచి ఫాలో అవుతున్నాం, చెడ్డ ఫాలో అవుతున్నాం, మనకు ఒక అభిప్రాయం మనకు ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయిని చూడగానే ఒక అమ్మ కనిపించాలి, ఒక చెల్లి కనిపించాలి, అక్క కనిపించాలి. చూడగానే అమ్మాయి మీద ఒక ఫీలింగ్ కనిపించి అమ్మాయిని చేసేద్దాము అని పోవడం కాదండి. ఇప్పుడు ఒక చేసిన వాళ్ళకి అక్కనో చెల్లెనో ఉంటుంది, వాళ్ళు గుర్తురారా అండి? అది వాళ్ళ మనస్తత్వం అండి. మనం ఏం చేయలేం. అలా అని చెప్పి అందరికి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందని వాళ్ళని చేసినాన్ని కాదండి. అది వాళ్ళ కంట్రోల్, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోకపోవడమే ఇదంతా. ఇటువంటి అరికట్టాలంటే ఎలాంటి బోధన ఇవ్వాలి? అంటే ఒక చిన్న స్థాయి నుంచే ఇవ్వాలి. అంటే ఎల్కేజీ స్టూడెంట్స్ కి ఆ లెవెల్లో ఇచ్చుకుంటూ వస్తే అది వాళ్ళు 13 years ఆ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి అవగాహన అయితే ఉంటది. ఇది చెల్లి తల్లి ఎటైనా చేయకూడదు, ఇట్లాంటి తప్పులు అనేది అర్థమవుతుంది. ఎలా ఇవ్వమంటారు? ఇప్పుడు మనకి స్కూల్లో ఇప్పుడు చాలా చాప్టర్స్ మార్చండి చిన్నపిల్లలకి. ఇవి అంటే సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ అని చెప్పి అతని ఒక చాప్టరే పెట్టున్నారు. నేను అతను తప్పనట్లేదు, నిజంగా అతని నుంచి మంచిగా నేర్చుకోవాలి, చాలా కష్టపడ్డాడు. అట్లనే చిన్నప్పటి నుంచి అలా ఒక సబ్జెక్ట్ పెట్టాలండి. ఇది ఇలా మన తల్లిదండ్రులు మనం ఇవ్వాలి రెస్పెక్ట్, మన అక్క చెల్లికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా అమ్మాయిలు మనం ట్రీట్ చేయాలి. మనం రోజు ప్లెజ్ చేస్తాం స్కూల్ డేస్లో, రోజు అందరూ మన చెల్లెళ్ళు అక్కలు సమానం ప్లెజ్ చేస్తారు. ప్లెజ్ చేస్తారు తప్ప ఎవరైనా పాటిస్తున్నారా అండి ఇక్కడ సమాజంలో? ఫస్ట్ మనం పాటించాలండి. అది మనం ప్లెజ్ చేయడం ఏమొస్తుంది దాంట్లో? మనకి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 languages ప్రాక్టీస్ చేస్తున్నాం, రోజు ప్లెజ్ చేస్తున్నాం. ప్లెజ్ చేసేది మాత్రం ఏమొస్తుంది? మన దాని తగ్గట్టు మనము అలానే ఉండాలి. మనకి చిన్నప్పటి నుంచి మనకి రోజు ప్లెజ్ అనే కాదు. ఇప్పుడు ఇట్లాగా అమ్మాయి అంటే అమ్మాయిని ఇలా చూడాలని కాదు. ఇప్పుడు మీరే మామూలుగా అందరూ అంటారు, ఇప్పుడు అమ్మాయి డ్రెస్ అలా వేసుకుంది చూడగానే మాకు అట్రాక్టింగ్ ఫీలింగ్ వస్తుంది, సో మేము చేస్తున్నాం, మా తప్పేం కాదు, అమ్మాయి తప్పు అంటున్నారు. మరి చిన్న బిడ్డ 3 months 2 months బిడ్డలో ఏం కనిపిస్తుంది వాళ్ళకి? ఆ ఫీలింగ్ ఏం కనిపిస్తుంది? ముసలావిడ ఆమెలో ఏం కనిపిస్తుంది ఆ ఫీలింగ్? మిగతా వాళ్ళు అంటున్నారంటే ఓకే సరే, డ్రెస్లు అంటున్నారు. ఇన్ని డేస్ నుంచి రేప్ చేసిన అందరిలో ఆ డ్రెస్సే ఉందండి అందరికి. మొన్న రేప్ జరిగింది కొలకటా కేసు, ఆ డాక్టర్ గారిది. తన డ్రెస్ ఏముంది? వైట్ కోట్ వేసుకోందండి. వైట్ కోట్ లో మీకేం కనిపిస్తుంది ఆ ఫీలింగ్? చెప్పండి. మీరు తప్పుని కప్పిపుచ్చడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న తప్పు ఎందుకు జరుగుతుంది? దాన్ని ఆపాలి. అసలు ఏమైనా ఆపాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ శిక్ష ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి. ఎలాంటి శిక్ష వెయ్యాలి అంటే, ఇంకోసారి ఒక అమ్మాయిని చూస్తే రే మనం ఇలా చూస్తున్నాము, ఇలా చేద్దాము అనుకుంటే
మనకి ఆ శిక్ష పడితే మనం తట్టుకోలేం, మనం ఉండలేం, ఆ పొజిషన్ మాకు కష్టం అని ఆ ఫీలింగ్ రావాలి వాళ్ళకి, ఒంట్లో వణుకు రావాలి, అప్పుడే వాళ్ళకి ఆ చేయరు. ఇప్పుడు సౌదీ అరేబియాలో వాటి జరుగుతుంది కదండి, ఎలాగుంది శిక్ష వాళ్ళకి, అక్కడంతా వాళ్ళకి ఎలా శిక్ష వేస్తున్నారు, చంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద చంపేస్తున్నారు వాళ్ళని. ఇక్కడ మన దగ్గర ఏం చేస్తున్నారు, 2-3 రోజులు జైల్లో పెట్టినారు, లేదా 1-2 నెలలు జైల్లో పెట్టినారు, మరుసటి రోజు బయటకు వస్తున్నారు, దజ్జా తిరుగుతున్నారు బయట. కొంచెం కూడా వాళ్ళకి తప్పు చేసే వాళ్ళని గిల్టీ ఫీల్నెస్ లేకుండా తిరుగుతున్నారు. ఎందుకని తిరుగుతున్నారు? మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడ అంతకంటే శిక్ష లేదు. ఏముంది, 4 రోజులు జైల్లో ఉంటాను, ఫుడ్ పెడతారు వాళ్ళకి, మంచిగా 3 పూట్ల ఫుడ్ తింటారు, మంచిగా అన్ని లగ్జరీస్ అనుభవిస్తారు, మంచిగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తున్నారంటే అది కూడా లేదు. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడం లేదు, వాళ్ళు వేరే వాళ్ళని రీప్లేస్ చేసి జైలుకి పంపిస్తున్నారు, పంపించి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటున్నారు. తప్పు చేసిన బయటే, మిగతా వాళ్ళు లోపల ఉంటున్నారు, వాళ్ళకేం డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు లోపల ఉంటున్నారు. ఇది ఎక్కడండి న్యాయం జరుగుతుంది చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు ఎవరు కరెక్ట్గా కనుక్కోవాలి, తెలుస్తుంది మనకి, కానీ వాళ్ళు శిక్షించడం లేదు. కనుక్కోవాలి, వాళ్ళకి శిక్ష ఎలా వేయాలి అంటే ఆ శిక్షను చూసి ఇంకొక ఎవరికి, ఏ మగాడికి అలాంటి ఫీలింగ్ రాకూడదు. అలాంటి శిక్ష వేస్తేనే సమాజం బాగుపడుతుందండి. ఇది పరిస్థితి. స్టడీ లెవెల్లో ఒక చాప్టరు, ఒక లెసన్ మాదిరిగా పెట్టిస్తే, ఈ యొక్క శిక్షణ అది ఇస్తే చాలా బాగుండేది. అంటే ఎన్నో ఉన్నాయి, మనం స్వతంత్ర పోరాడిన గాంధీజీ గురించి ఉంది, సచిన్ టెండూల్కర్ గురించి, ఇలాంటివి పాఠ్యాంశాలలో ఉంచారు. కానీ ఇట్లాంటివి కూడా ఒక అవగాహన అనేది తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్కి ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కూడా.